తిరిగి వార్తలకు స్వాగతం. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన ఆర్టీసీ బస్సులు స్త్రీలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయవద్దంటూ సోమవారం తణుకులో ఆటో డ్రైవర్లు జేఏసీ నాయకులు డ్రైవర్లు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పైడిపర్రు సోనా విజన్ ప్రాంతం నుండి ప్రారంభించిన ఈ నిరసన ర్యాలీ రాష్ట్రపతి రోడ్డు మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆటో డ్రైవర్లు ఆటో ప్రయాణాన్ని నమ్ముకొని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. మా కడుపు కొట్టొద్దు, ఉచిత బస్సు ప్రయాణాన్ని టీడీపీ మేనిఫెస్టో నుంచి తొలగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్బదాస లాజర్, సులోమన్ కుమార్, ప్రసాద్, కన్నెపాముల రాంబాబు, తణుకు నియోజకవర్గంలో ఆటో యూనియన్ నాయకులు డ్రైవర్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆటో యూనియన్ల నాయకుల పిలుపు మేరకు తణుకు పరిసర ప్రాంతాలు ఆటో కార్మికులందరూ కూడా ఈరోజు శాంతియుత ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ప్రారంభించడం ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష నాయకులు మేనిఫెస్టోలో మహిళలకు బస్సు ఫ్రీ అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. బస్సు ఫ్రీ అయితే మా ఆటో వాళ్ళ పొట్టగుట్టినట్టు కాదా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మేము ఈరోజు మీరు ఫ్రీ పెడితే మా ఆటోల పరిస్థితి ఏంటని మేము ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే తణుకు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా కార్మికులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. దయచేసి ప్రతిపక్షం ఏదైతే ఉందో ఆ యొక్క మేనిఫెస్టోని ఉపయోగించుకొని మాకు ఆటో యూనియన్ల పరిస్థితి ఏంటన్నది మీరు గమనించాలి. మాకు దానికి ఒక ప్రత్యయం ఏంటన్నది చూపించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆటో యూనియన్ పిలుపు మేరకు మరియు తణుకు ఏరియా జిల్లా జేఏసీ తరఫున ఇక్కడ ఈ కార్యక్రమం ఈ ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. ఈ ర్యాలీ దేనికంటే రాబో ఎలక్షన్లో మేనిఫెస్టోలో టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో స్త్రీలకు ఉచిత ప్రయాణం అని మేనిఫెస్టో పొందుపరిచారు. ఆ ఉచిత ప్రయాణం వల్ల కర్ణాటకలో ఉచిత ప్రయాణం పెట్టారు, అలాగే తెలంగాణలో ఉచిత ప్రయాణం పెట్టారు. ఆ పెట్టడం వల్ల ఆటో కార్మికులు రోడ్డు పడి అడుగుతున్న స్టేజ్కి వచ్చారు. కాబట్టి ఈ తెలుగుదేశం మేనిఫెస్టోలో నుంచి అర్జెంటుగా ఈ స్త్రీల ఆర్టీసీ ఉచిత పథకాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సభను తెలియజేయమని. నిన్న జరిగిన రా కదలిరా టీడీపీ మీటింగ్లో మాజీ మంత్రి పీతాన్ సత్యనారాయణ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంపై జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, చంద్రబాబు నాయుడు వాస్తవాలు తెలుసుకోకుండా జిల్లాలోని మంత్రుల గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లో అవాస్తవాలు చదవడం దారుణమని అన్నారు. డబ్బులిచ్చి మీటింగ్కు ప్రజలు అప్పించడానికి ప్రయత్నం చేసినా విఫలమైందని, కార్యక్రమం జయప్రదం కాకపోవడం వల్ల మతి భ్రమించి మాట్లాడుతున్నాడని అన్నారు. గెలుపోటంలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. మీటింగ్ పెట్టు, అలాగే అక్కడ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఆతంట సమన్వయకర్త పీతాన్ సత్యనారాయణ గారు ఇద్దరు కూడా కొన్ని వ్యక్తిగతంగా మాట్లాడటం జరిగింది. రాజకీయ పార్టీలు మీటింగ్ పెట్టుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది, నిరసన తెలియజేసే అధికారం కూడా ప్రతి పార్టీకి ఉంటుంది. అక్కడ మీటింగ్ పెట్టిన స్థలాన్ని నేను మార్వాడితో చెప్పి బెదిరించానని చెప్తున్నారు. ఆ మార్వాడికి ఆ స్థలానికి ఎట్టి పరిస్థితి సంబంధం లేదు. అది ఆల్రెడీ అది డిటిసిబి లేఅవుట్ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు ఆ రోడ్లు కానీ అక్కడ ఉన్న సిపి సైట్ కానీ అన్నీ కూడా ఈరోజు పంచాయతీ కంట్రోల్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఒకసారి లేఅవుట్ డెవలప్ చేసి రోడ్లు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పర్మనెంట్ లేఅవుట్ నెంబర్ వచ్చిన తర్వాత అది ఆ ఓనర్తో సంబంధం ఉండదు. అది కానీ అక్కడ ఈరోజు దాన్ని తీసుకొచ్చి నేనేదో ఆఫ్ చేసినట్టు బెదిరించినట్టు అది ఆపాలంటే ప్రభుత్వం స్థలం, అది పంచాయతీ స్థలం. పంచాయతీ ప్రెసిడెంట్ మా పార్టీ వాళ్ళు ఉన్నారు. సరిగ్గా మొబైలైజ్ చేయలేక జనం రాక
ఫెయిల్యూర్ని తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. చేసిన 14 సంవత్సరాలు అపోజిషన్లో ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదవటం, ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల గురించి. నేనేదో చేపల చెరువులు తవ్వితే వాళ్ళందరి దగ్గర డబ్బులు పుచ్చుకున్నట్టు, ఇళ్ల తలాలు లక్షకు అమ్ముకున్నట్టు, నేనేదో రైస్ మిల్లర్స్ ఆస్తులు, భారత విజయభవన్ ఆస్తులు దొబ్బినట్టు, ధాన్యానికి ఏమో ఎంఎస్పీ రావాలంటే ధాన్యం రైతుల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు, రకరకాలుగా వ్యక్తిగతంగా కామెంట్ చేయటం మిగిలిన శాసనసభ్యుల మీద, మిగిలిన మంత్రుల మీద కూడా. ఈరోజు ప్రజలందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు నేను మంత్రిగా చేశాను, గతంలో ఎమ్మెల్యే చేశాను, ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తున్నాను. నా క్యారెక్టర్ అందరికీ తెలుసు. నా ఒక ఆనెస్టీనెస్. ఏదో మాట్లాడేయటం, ఏదో దొంగ దొంగ అంటే దొంగ అయినట్టు దొంగ అయిపోయినట్టు. ఇదే పీతాన్ సత్యనారాయణ గారు కరప్షన్ గురించి ప్రజలకు తెలుసు. ఆయన ఇక్కడ 15 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ కూడా ఓడిపోయి 30 సంవత్సరాల రాజకీయంలో 6 సార్లు పోటీ చేస్తే 3 సార్లు నెగ్గారు, 3 సార్లు ఓడిపోయారు. ఆయన గురించి తెలియదా ప్రజలకి? అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి హిందూ ఇంటిలో అయోధ్య రామ నక్షత్రాలు అందించి ఈ నెల 22వ తేదీన ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హిందూ ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో పిరిమంట మండలం పొలమూరులో ఇంటింటికి అక్షంతలను మహిళా భక్తులు పంపిణీ చేశారు. శ్రీరాముల రథంపై గ్రామోత్సవం నిర్వహిస్తూ హిందూ బంధువులు అక్షంతలు అందజేశారు. కార్యక్రమంలో హిందూ ధర్మ జాగరణ సమితి నాయకులు తుపాకులు గోవిందాచార్యులు, జక్కంశెట్టి దుర్గాప్రసాద్, జవాది రామారావు, తోర వెంకటబాబు, మహిళా భక్తులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు ముందస్తుగా పెనుమంట మండలం పొలమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. పాఠశాల ఆవరణలో రంగు విల్లులు నిర్వహించారు. పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంటలు వేసి సంక్రాంతి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు బీడి సరస్వతి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, హరిదాస్ సంకీర్తనలు, భోగిపళ్ళు, బొమ్మల కొలువులు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమ ఉపాధ్యాయులు ఎస్ తాతయ్య, కోడి చంద్రశేఖర్, కరి లక్ష్మణ్ రెడ్డి, పీతాని పాండురంగారావు, ఎం ప్రసాద్, రవికుమార్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఉండి ప్రభుత్వ ఐటీఐలో వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వేగిసిన శ్రీనివాస రాజు అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ ఆంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కొప్పతి శ్రీనివాసరావు మాట్లాడారు. శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంచుకున్న వృత్తిలో రాణించేందుకు ఇటువంటి శిక్షణ తరగతులు దోహదపడతాయని తెలిపారు. డిఎస్డిఓ కృష్ణారెడ్డి మాట్లాడుతూ వృత్తి నైపుణ్యం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రైవేట్ ఐటీఐల సంఘ అధ్యక్షులు శ్రీనివాసరావు, వివిధ ప్రైవేట్ సంస్థల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. సో 1 ప్రోగ్రామ్ మేము చేస్తామండి, అంతా మాది రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ కాస్టింగ్ అస్ అబౌట్ 3 lakhs మేము చేస్తామండి. అది ఒకటి. అలాగే మా తరఫున ఒక రిక్వెస్ట్ ప్రైవేట్ ఐటీ అసోసియేషన్కి మేము ఈ సంవత్సరం ఏం చేసాం అంటే, నేను ఒక నేషనల్ ఇన్స్ట్రక్షన్ మీడియా ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. మేము ఈ సంవత్సరం అంటే రీసెంట్గా బిఫోర్ లాస్ట్ వీక్ మా మినిస్టర్ గారు మాకు జీబీ మెంబర్ చైర్మన్ అనమాట, దాంట్లో ఒక రెజల్యూషన్ తీసుకొచ్చాం. పర్టికులర్లీ ఐటీఐ ఓనర్స్కి ఏంటంటే, మా నిమ్మి బుక్స్ మేము సేల్ చేస్తాం అక్రాస్ ది కంట్రీ. ఒక మాకేంటంటే ఇఫ్ యూఆర్ రికమెండింగ్ బై ది స్టేట్, ఒక కన్సర్న్ ఐటీ వాళ్ళు స్పాన్సర్ చేస్తే వీఆర్ గివింగ్ ఏ స్పెషల్ డిస్కౌంట్ ఫర్ దామ్. దీని గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ప్లాన్ చేద్దామండి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా గందరగోళంగా మారిందని, సిట్టింగ్ ఎమ్మెల్యేని సైతం మార్చేస్తున్న ఘనత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎమ్మెల్యే మంత్రి రామరాజు ఎద్దేవా చేశారు. ఉండి మండలం చిలుకూరులో ఇంటింటికి రాంబాబు, ఇంటింటికి తెలుగుదేశం, భవిష్యత్తు గ్యారంటీ పథకాల ద్వారా సోమవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిలుకూరు గ్రామస్తులు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీకి చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబు ఉండిలో గెలిపించాలని కోరారు. జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగిన సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, పొత్తూరు వెంకటేశ్వరరాజు, పేర్చెల బాలరాజు, కిన్నెర వెంకన్న, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. పంపిస్తాం సైకిల్కి అమ్మా.
మనందరూ ఆశీస్సులు ఇచ్చి ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ అభ్యుదయానికి అదేవిధంగా తెలుగుదేశానికి సపోర్ట్కి గతం నుంచి కూడా పార్టీ అంటే ఒక ప్రేమ అనురాగాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మన చిలుకూరు గ్రామంలో మన యొక్క తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు వారి అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. పేరు పేరున కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యుదయం కోసం చక్కగా చేరినటువంటి మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన మీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మనం ఎప్పుడు కూడా కలిదిండి రామచంద్రరాజు గారు కానీ శివరామరాజు గారు కానీ నన్ను కానీ ఏడుకోటంలో ఈ కార్యకర్తలందరూ కూడా గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామంలో ఎంతో అమితంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదర్శిస్తూ ఉంటారు. ఈరోజు ఈ గ్రామంలో ఇంటింటికి మన రాంబాబు అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ కానీ మనం చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు వీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క కార్యక్రమాల్లో చక్కగా చేసి రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం రావడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిలుకూరు గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం జనసేన యొక్క పొత్తు ఐక్యత ముందరికెళ్ళాలని చెప్పి మనసవచ్చ కోరుకుంటా జరుగుతుంది. మహోదయపట్నంలో సుబేదార్ రాజు వీధిలో సిమెంట్ రహదారి నిర్మాణానికి గ్రామ సర్పంచ్ వనిమా నాగవెంకటలక్ష్మి సుబ్బలక్ష్మి, ఉప సర్పంచ్ ముందురు సుబ్బరాజు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ ట్రాన్స్ఫారం నుండి శివాలయం వరకు ఉన్న మార్గాన్ని ఇటీవల సుబేదార్ రాజు వీధిగా మార్చారని తెలిపారు. ఆ ప్రాంతంలో పంచాయతీ నిధులు 10 లక్షలు, జిల్లా పరిషత్ నిధులు 15 లక్షలతో సిమెంట్ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం శుభపరిమాణమని అన్నారు. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివరించారు. ఉప సర్పంచ్ సుబ్బరాజు మాట్లాడుతూ గ్రామంలో 20 లక్షల వ్యయంతో సిమెంట్, కాంక్రీట్ రహదారి పనులు ప్రారంభించామని వివరించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కాళీపట్నం పవన్ కుమార్, పంచాయతీ వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచి శుభపరిమాణం. మహదేవపట్నం గ్రామంలో ట్రాన్స్ఫారం కానించి శివాలయం వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీన్ని మొన్న ఆగస్టు 15ని సుబేదార్ రోడ్డుగా పేరు మార్చడం జరిగింది. పంచాయతీ నుండి 10 లక్షలు, జిల్లా పరిషత్తుల నుంచి 15 లక్షల గ్రాంట్తో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల మా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజున మహదేవపట్నం గ్రామంలోని 5వ వార్డు 6వ వార్డుకి సంబంధించిన మరి సుబేదార్ రాజు రోడ్డు అనే రోడ్డుకి ఈ రోడ్డు మరి సీసీ రోడ్డు పని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. మరి ఈ రోడ్డు మరి పంచాయతీ నుంచి 10 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ నుంచి 15 లక్షలు, మొత్తం 5 లక్షలతో ఇది ఇంచుమించుగా 300 మీటర్ల వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున పని ప్రారంభించడం కూడా జరిగింది. మరి ఇక్కడికి కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం. రాష్ట్రంలో ఆటో వర్కర్ల యూనియన్ పిలుపు మేరకు జువ్వలపాలెంలో ఆటో డ్రైవర్లు సోమవారం ఆందోళన నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని అధికార ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ప్రకటించడంతో వాటిని అమలు పరిస్తే భవిష్యత్తులో తమ బతుకులు రోడ్డు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. జువ్వలపాలెం ఆటో వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పాండంగి దుర్గారావు మాట్లాడుతూ ఈ ఆందోళన 24 గంటల పాటు కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో దుర్గారావు, సత్యనారాయణ, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పొద్దున్న 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు నిర్వీర్యానంగా జువ్వలపాలెం ఆటో యూనియన్, ఏపీ ఆటో వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మొత్తం పొద్దున్న 6 గంటల నుంచి కూడా మేము ధర్నా నిర్వహించాము. ప్రతి ఆటో వాళ్ళని కూడా ఆపి మా బాధలు చెప్పుకొని, మాకున్న ఇబ్బందులు కూడా చెప్పుకొని, తెలంగాణ కర్ణాటకలో జరుగుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మేము ముందే ధర్నా చేద్దాం నిర్ణయించుకున్నాము. అందరూ సహకరిస్తారని ప్రభుత్వాలు కూడా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్న ఫ్రీ బస్సు పథకాన్ని ఏదైతే ఉందో అది రద్దు చేసుకుని మా జీవితాలతో ఆడుకోవద్దు, ఆటో వాళ్ళని ఆదుకోవాలని మరీ కోరుకుంటూ, ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే వచ్చిన అధికారంలోకి వచ్చిన ఆటో వాళ్ళ జీవితాల మీద మాత్రం భారం పడే విధంగా నిర్ణయాలు తీసుకోవద్దని
నిర్ణయాలు ఏమైనా ఉంటే ఆడవాళ్ళకి ఏమైనా మీరు చేయాలని సహాయం ఉంటే ఏదైనా వేరే రూపంగా చేసుకోవాలి, కానీ ఈ ఆటో ఫ్రీ అనేది మాత్రం విరమించుకోవాలని మా యూనియన్ తరఫున ప్రత్యేకించి మేము కోరుకున్నాం. ఎవరినైనా సరే ఇవాళ జిల్లా యావత్తు కూడా బంద్ ప్రకటించారు కాబట్టి అందరికీ కూడా మేము సహకరించి మా పక్కనే ఉన్న కృష్ణా జిల్లా వారికి 4 గంటలు ఆటోలు తిరగవు. పొద్దున్న 6 నుంచి రేపు పొద్దున్న 6 వరకు కూడా నిర్విరామంగా బంద్ కొనసాగుతూనే ఉంది. శాంతియుతంగా స్వచ్ఛందంగా శాంతియుతంగా చేస్తున్నాం. మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఈ మేనిఫెస్టోలోని వీళ్ళ మేనిఫెస్టో ఆటో మీద భారం పడే విధానం బస్సులు మేనిఫెస్టో ఎవరు పెట్టారా? పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ఏ పార్టీ అధికారంలోకి రావాలని ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని మనవి. అది వీరవాస మండలం రాయకుదురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కానుకొల్లి శ్రీనివాసరావు అధ్యక్షన సంక్రాంతి పండుగ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ బోను దుర్గాప్రసాద్ ఆర్థిక సహాయంతో విద్యార్థులకు ముగ్గులు, కొమ్మదాసరి, హరిదాసు, సోదమ్మ లాంటి వేషధారణ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి 10,000 రూపాయల విలువైన బహుమతులు అందజేశారు. భోగి మంటలు వేశారు. కార్యక్రమంలో వీరవాస మండల పిరమిడ్ సొసైటీ సభ్యురాలు సోమవారం కమల మాట్లాడుతూ సాంస్కృతిక సాంప్రదాయాలను విద్యార్థులకు భావితరాలకు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం భారతి, భాస్కర్రావు, అనురాధ, రాజేశ్వరి, ఉపాధ్యాయులు వీరవల్లి నాగేశ్వరరావు, యువి సుబ్బరాజు, కాయల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను విధ్వంసం చేశారని, యువత భవిష్యత్తును చీకటిమయం చేశారని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బురుగుపల్లి శేషరావు అన్నారు. నిడదవోలు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రాన్ని జగన్ సంక్షోభంలోకి నెట్టివేశారని అన్నారు. టీడీపీ నాయకులు కొమ్మిన వెంకటేశ్వరరావు, తిరుపతి సత్యనారాయణ, కౌన్సిలర్ కారంకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పెరవలి మండలం కానూరులో రామనామ స్మరణ చేస్తూ అయోధ్య నుండి వచ్చిన బలరాముని అక్షంతలను ప్రతి ఇంటికి వెళ్లి అందజేశారు. అక్షంతో పాటు ఆలయ చిత్రపటం, కరపత్రాన్ని అందజేశారు. కోలాట భజన బృందం, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదవాడు ఆరోగ్య భద్రతకు పెద్ద పీట వేసిన ఘనత ఆనాడు వైఎస్ఆర్ దైతే ఆయన తల్లిగా నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 2 అడుగులు ముందుకు వేసి ఆరోగ్యశ్రీని 25 లక్షలు చేశారని అన్నారు. గతంలో ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచి మరింత మందికి ఆరోగ్య భరోసా కల్పించారని తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని ఆల్కాట్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో నగరపాలక సంస్థ పరిధిలో గల డివిజన్లోని లబ్ధిదారుల కొరకు ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, బీసీ సంక్షేమం, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం మేరకు పెన్షన్ 2,750 రూపాయల నుండి 3,000 వరకు పెంచి అర్హులైన లబ్ధిదారులందరికీ ఎంతో ఆర్థిక ప్రయోజనాన్ని అందించే సంక్షేమ ఫలం అంటే ఇదేనని నిరూపించారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మిచ్చం తుఫాన్ కారణంగా జరిగిన పశు నష్టం కింద 2.10 లక్షల పరిహారం అందించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ స్పందన సమావేశ మందిరంలో బాధిత రైతులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో వచ్చిన మిచ్చం తుఫాన్ కారణంగా జరిగిన పశు నష్టం అంచనా వేయడం జరిగిందని అన్నారు. పశు సంపదపై ఆధారపడి బతుకుతున్న రైతులకు మేలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మిచ్చం తుఫానుకు జిల్లాల వారీగా తక్షణ సహాయంగా అందించిన నష్టపరిహారాన్ని అందించాల్సి ఉందని పేర్కొనడం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత ఆదేశాల మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖ ద్వారా జరిగిన నష్టాన్ని అంచనా వేయించి అందుకు అర్హత గల రైతులను గుర్తించి పశు నష్టాన్ని అంచనా వేశామని తెలిపారు. ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్ ఉన్న ఆర్టికల్ ఉపసంహరించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ పర్యవేక్షణ జిల్లా నోడల్ అధికారి ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. సోమవారం జేసీ ఛాంబర్లో సమన్వయ 9 శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా జిల్లాలో పరిధిలో 15 శాఖలకు చెందిన 79 ఆర్టికల్స్ స్ట్రాంగ్ రూమ్లో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. 4 అంశాల వారీగా ఏ ఆర్టికల్స్ ఎంతకాలం నుంచి స్టాంప్స్ చెక్ బుక్స్ వారీగా సమగ్ర నివేదికను సిద్ధం చేశామని తెలిపారు. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని వ్యక్తిగతంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పారదర్శకంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో డిఆర్ఓ జి నరసింహులు, టూరిజం ఆర్డీ వి స్వామినాయుడు,
ట్రైనీ ఎస్టీడీలు సువర్ణ భానుప్రకాశ్లతో కలిసి వినతి పత్రాలు స్వీకరించారు. లోక్సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సాధారణ ఎన్నికలు 2024 నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో గత ఏడాది ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు పెద్ద మొత్తంలో జరిగిన ప్రధాన నగదు లావాదేవీల జాబితాను అన్ని బ్యాంకులు అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంతేజ్ భరత్ స్పష్టం చేశారు. సోమవారం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ 2024 లోక్సభకు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగే సాధారణ ఎన్నికల నిర్వహణ దృష్ట్యా సున్నితమైన నియోజకవర్గాల్లో మరియు సున్నితమైన ప్యాకెట్స్లో ఖర్చులను గుర్తించడానికి బ్యాంకర్స్ నగదు లావాదేవీల అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ విషయంపై సూచనలు చేసినప్పటికీ బ్యాంకులు ఇప్పటి వరకు వివరాలను సమర్పించలేదని, తక్షణం నివేదిక అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని బ్యాంకుల కంట్రోలర్లు, కోఆర్డినేటర్లు ఈ విషయంపై మండలాలు, నియోజకవర్గాల వారీగా నివేదిక సిద్ధం చేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా అందిన జాబితా అనుసరించి జర్నలిస్టులకు అనుకూలమైన ప్రాంతంలో ఇళ్ల స్థలాల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె మాధులత స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జర్నలిస్టుల హౌస్ సైట్ అంశంపై కొవ్వూరు సబ్ కలెక్టర్, రాజమహేంద్ర ఆర్డీఓ, పాత్రికేయుల కమిటీ ప్రతినిధుల సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధులత మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జర్నలిస్టులకు జిల్లా పరిధిలో అనుకూలమైన ప్రాంతాల్లో స్థల సేకరణ చేపట్టి సాధ్యమైనంత తొందరలో ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం తరపున అప్రమత్తమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాధ్యమైన తొందరలో జర్నలిస్టులకు అనుకూలమైన ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియ ద్వారా సమీకరించి అందజేయడం జరుగుతుందని తెలిపారు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె ప్రత్యూష్ కుమారి రాజమహేంద్రం ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక చికిత్సా కేంద్రాన్ని సందర్శించారు. విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, ఇతర వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానసిక రుగ్మతల నుండి పూర్తిగా ఉపశమనం పొందిన వారిని తిరిగి వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు తగు చర్యలు తీసుకోవాలని, ఆ విషయంలో ఎలాంటి న్యాయ సాయం అవసరమైన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. మానసిక చికిత్స విభాగం చికిత్స పొందుతున్న వారితో న్యాయమూర్తి ప్రత్యూష్ కుమారి మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. కౌలు రైతులకు వడ్డీ లేని రబీ పంట రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం కైకరంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో నిర్వహించిన రైతు సంఘ, కౌలు రైతు సంఘ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లు కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా మొండి చేయి చూపడం తగదని అన్నారు. జిల్లా రుణ ప్రణాళికల్లో 3% మించి పంట రుణాలు కౌలు రైతులకు అందడం లేదని అన్నారు. గడిచిన ఖరీఫ్లో 32,000 మంది కౌలు రైతులకు 142 కోట్ల పంట రుణాలు ఇచ్చినట్లు బ్యాంకర్లు కాకి లెక్కలు చెబుతున్నారని, ఆచరణలో కౌలు రైతుల దామాషా ప్రకారం రుణాలు మంజూరు కావడం లేదని అన్నారు. ఈనాటి బంగారు మాట. ఎదుటి వారిని సంతోష పెట్టడంలోనే నిజమైన సంతోషం దాగి ఉంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.